మన భారతదేశంలో సాధుర్ సుందర్ సింగ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, తెలుసా? దైవజనుడు. ఆయన చేసిన సేవ ఎంతో ఘనమైంది, మనందరికీ తెలుసు. ఆయన రక్షించబడిన విధానం చూసినప్పుడు ఆయన ఒకటే ఆశపడ్డాడు, దేవుడంటూ ఉంటే నన్ను దర్శించాలి. ఇన్ఫాక్ట్ దాని ముందుగా బైబిల్ని చింపేసిన వ్యక్తి, బైబిల్ని కాల్చేసిన వ్యక్తి, దేవుని దూషించిన వ్యక్తి, క్రైస్తవుల్ని హింసించిన వ్యక్తి. కానీ అటువంటి వ్యక్తి జీవితంలో ఒక పాయింట్ వచ్చాడంట, దేవుడంటూ ఉంటే నాకు ఈరోజు కనబడాలి, నన్ను దర్శించాలి. లేకపోతే వాళ్ళ ఇంటి పక్కనే రైలు పట్టమందంట, ఆ తలపెట్టి నేను చచ్చిపోతా. ఈరోజు దేవుడు అంట, ఆయన తెలిసిన దేవుడి పేర్లు అన్ని పిలిచాడు. ఇంకా అన్ని పిలిచిన తర్వాత చివరిలో యేసు పేరు కలవలే. అన్ని అయిన తర్వాత ఇంకా విసిక్కి అసలు దేవుడు అంటూ అంటే నాకు కనబడినాడు. అప్పుడు యేసు ప్రభు దర్శించాడు. అప్పుడు తన జీవితంలో తన చేసిన నిర్ణయం, అప్పుడు తన జీవితంలో తన దేవుని చేతుల్లో సమర్పించుకుని ఎవరినైతే ఆశ్రయించుకున్నాడో ఆయననే ప్రకటిస్తూ ప్రారంభించాడు. తన కుటుంబం అయితే ఏమాత్రం అంగీకరించాడు. నేను క్రీస్తు వరకే బ్రతుకుతానంటే చివరికి వాళ్ళ అమ్మ ప్రేమతో పాలు ఇస్తున్నానమ్మా, చివరికి పాలు తాగెళ్ళు. ఆ పాల్లో విషం కలిపి తల్లే చేతులారా పాలు ఇచ్చింది. నా బిడ్డ బయటికి వెళ్ళి క్రీస్తుని ప్రకటిస్తాను కానీ వాడు చచ్చిపోతాం నేననిచ్చి పాలు తాగి పెట్టి వెళ్ళాడంట. చావు రాలేదంట, బ్రతికాడు.